చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 పీడీఎఫ్ ఫైల్స్ తయారు చేశాము. మొదటి పీడీఎఫ్ లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ పీడీఎఫ్ లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ పీడీఎఫ్ లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ పీడీఎఫ్ ల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక అలసిపోయిన మరియు ఆకలితో ఉన్న కోడి ఒక ముసలమ్మ గుడిసె బయట కూర్చుంది. దానిని చూసి ఆ ముసలమ్మ కొంత ధాన్యం ఆ కోడికి తినడానికి ఇచ్చింది. ఆ తర్వాత ఆ కోడి ఆ ముసలమ్మ గుడిసె దగ్గరే ఉండటం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే అది బలంగా లావుగా అయింది. ఒకరోజు కోడి స్నేహితుడు అంటే కుక్క దానిని కలవటానికి వచ్చింది. అది అడిగింది, నేను ఇక్కడ ఉండవచ్చా అని. కోడి చెప్పింది, నువ్వు ఇక్కడ ఉండవచ్చు, కానీ ఎప్పుడు ఆ ముసలమ్మ గుడిసెలోకి వెళ్ళకూడదు అని. కుక్క అంగీకరించింది, కానీ అది ముసలమ్మ వంటగదిలోకి వెళ్ళి మాంసం దొంగిలించింది. అందుకనే ఆ ముసలమ్మ చాలా కోపంగా అయ్యింది, కర్రతో దాన్ని కొట్టింది. ఇది అనమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చూసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒక అలసిపోయిన మరియు ఆకలితో ఉన్న కోడి ఒక ముసలమ్మ గుడిసె బయట కూర్చుంది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇదంతా కూడా సబ్జెక్టే. ఓకే, ఒక అలసిపోయిన మరియు ఆకలితో ఉన్న కోడి, ఇదంతా కూడా సబ్జెక్టే. వెర్బ్ ఏంటంటే కూర్చుంది. ఈ రెండింటిని మనం కలిపి రాయాలన్నమాట. ఓకే, ఒక అలసిపోయిన అంటే ఏ టైర్డ్. ఓకే, ఏ టైర్డ్. అండ్ ఆకలితో ఉన్న అంటే హంగ్రీ. ఓకే, కోడి అంటున్నాం అంటే చికెన్. ఓకే, ఏ టైర్డ్ అండ్ హంగ్రీ చికెన్ ఏం చేసింది, కూర్చుంది. అంటే సిట్ అంటే కూర్చోవటం, ఆల్రెడీ కూర్చుంది కాబట్టి సాట్. ఓకే, ఎక్కడ, బయట అంటే అవుట్ సైడ్. దేని బయట, ఒక ముసలమ్మ గుడిసె. ఓకే, ఒక ముసలమ్మ అంటే యాన్ ఓల్డ్ ఉమెన్. ఓకే, ఓల్డ్ ఉమెన్స్ గుడిసె కాబట్టి హట్ అంటే గుడిసె, ఇది అనమాట. ఓకే, ఏ టైర్డ్ అండ్ హంగ్రీ చికెన్ సాట్ అవుట్ సైడ్ యాన్ ఓల్డ్ ఉమెన్స్ హట్. తర్వాత దానిని చూసి అంటున్నాం అంటే సీయింగ్ ఇట్. దానిని చూసి ఆ ముసలమ్మ కొంత ధాన్యం ఆ కోడికి తినటానికి ఇచ్చింది. ఓకే, ఇది అనమాట. ఫస్ట్ ఆ ముసలమ్మ ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది అంటే ఆ కోడికి. ఇది రాద్దాం ఫస్ట్. ఓకే, ఆ ముసలమ్మ ఆ కోడికి ఇచ్చింది అని రాద్దాం. అంటే ద ఓల్డ్ ఉమెన్ గివ్ అంటే ఇవ్వటం, గేవ్ ఇచ్చింది, గేవ్ ద చికెన్. ఓకే, ఏమిచ్చింది, కొంత ధాన్యం. ధాన్యం అంటే గ్రెయిన్స్. ఓకే, అంటే సమ్ గ్రెయిన్స్. ఓకే, దేనికి ఇచ్చింది, తినటానికి. ఓకే, అంటే టు ఈట్. ఓకే, టు ఈట్. ఓకే, సీయింగ్ ఇట్ ద ఓల్డ్ ఉమెన్ గేవ్ ద చికెన్ సమ్ గ్రెయిన్స్ టు ఈట్. ఓకే, ఆ తర్వాత అంటున్నాం అంటే ఆఫ్టర్ దట్. ఆ తర్వాత ఆ కోడి ముసలమ్మ గుడిసె దగ్గరే ఉండటం ప్రారంభించింది. ఓకే, సబ్జెక్ట్ ఏం, ఆ కోడి ఏం చేసింది, ప్రారంభించింది అంటే స్టార్ట్ చేసింది అనమాట. అంటే ద చికెన్ స్టార్టెడ్ ఉండటం అంటున్నాం. అంటే ఇక్కడ మనం లివ్ ఆర్ స్టే అనే వెర్బ్ ఏదైతే తీసుకోవచ్చు. అంటే మనం ఇక్కడ స్టే తీసుకుందాం అంటే స్టేయింగ్. ఓకే, స్టార్టెడ్ స్టేయింగ్, దగ్గరే అంటున్నాం అంటే నియర్. ఆ ముసలమ్మ గుడిసె దగ్గరే అంటున్నాం అంటే నియర్ ద ఓల్డ్ ఉమెన్స్
హట్. ఓకే, ద ఓల్డ్ ఉమెన్స్ హట్ ఇదనమాట. కొద్ది రోజుల్లోనే అంటున్నాం అంటే సూన్, కొద్ది రోజుల్లోనే అది బలంగా లావుగా అయ్యింది. అది అయ్యింది ఫస్ట్ రద్దు అంటే ఇట్ బికేమ్, అది అయ్యింది. ఓకే, ఇట్ బికేమ్, అది బికమ్ అంటే అవటం, బికేమ్ అయ్యింది. బలంగా అంటే స్ట్రాంగ్ అండ్ లావుగా అంటే ఫ్యాట్ ఇది అనమాట. ఓకే, తర్వాత చూస్తే చూడండి ఇక్కడ ఒకరోజు అంటున్నాం అంటే వన్ డే, ఒకరోజు, వన్ డే ఒకరోజు. కోడి స్నేహితుడు అంటున్నాం అంటే వన్ డే ద చికెన్స్ ఫ్రెండ్, కోడి స్నేహితుడు అంటే కుక్క. ఓకే, దానిని కలవడానికి వచ్చింది. ఓకే, ఒక కుక్క వచ్చింది అంటే ఏ డాగ్ కేమ్, దేనికి కలవటానికి అంటే టు మీట్, దానిని అంటున్నాం అంటే ఇట్. ఓకే, అది అడిగింది అంటే ఇట్ ఆస్క్డ్, అది అడిగింది. ఏమని అడిగింది? నేను ఇక్కడ ఉండొచ్చా, పర్మిషన్ అడుగుతుంది కాబట్టి మనం ఇక్కడ కెన్ లేదా మే ఏదో ఒకటి యూజ్ చేయొచ్చు. నేను ఇక్కడ కెన్ యూజ్ చేస్తున్నా అంటే కెన్ ఐ స్టే హియర్, నేను ఇక్కడ ఉండొచ్చా. దీన్నే మనం మే ఐ స్టే హియర్ అన్నా సరే ఒకటే, రెండు ఒకటే, ఏదో ఒకటి రాయొచ్చు. కోడి చెప్పింది అంటున్నాం అంటే ద చికెన్ సెడ్, కోడి చెప్పింది. ఏం చెప్పింది? నువ్వు ఇక్కడ ఉండవచ్చు అంటే యూ కెన్ స్టే హియర్. ఓకే, యూ కెన్ స్టే హియర్, నువ్వు ఇక్కడ ఉండొచ్చు. బట్, కానీ అంటున్నాం. బట్ ఎప్పుడు ఆ ముసలమ్మ గుడిసెలోకి వెళ్ళకూడదు. ఓకే, ఒక పని చేయకూడదు అంటే మనం షుడ్ నాట్ ఉపయోగించాలి. ఓకే, ఇక్కడ ఎప్పుడూ చేయకూడదు అంటున్నాం అంటే అక్కడ మనం నెవర్ యూస్ చేయొచ్చు. నెవర్ యూస్ చేస్తున్నట్టు మళ్ళీ షుడ్ నాట్ ఉపయోగించిన అవసరం లేదు. షుడ్ని నెవర్తో కలిపి యూస్ చేయొచ్చు. అంటే నువ్వు ఎప్పుడు ముసలమ్మ గుడిసెలోకి వెళ్ళకూడదు అంటే యూ షుడ్ నెవర్. ఓకే, ఇక్కడ వెళ్ళడం అంటే ఎంటర్ అనమాట. ఎంటర్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్ ఇది అనమాట. ఓకే, బట్ యూ షుడ్ నెవర్ ఎంటర్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్. కుక్క అంగీకరించింది అంటే ద డాగ్ అగ్రీడ్. ఇక్కడ అంగీకరించడం అంటే అగ్రీ చేసింది అనమాట. కానీ అంటే బట్, కానీ అది ముసలమ్మ వంటగదిలోకి వెళ్ళి మాంసం దొంగిలించింది అంటే ఫస్ట్ వెళ్ళింది అంటే ఎంటర్ అయింది అనమాట. అది ఎంటర్ అయింది అని రద్దు అంటే బట్ ఇట్ ఎంటర్డ్, ఎందులోకి? ముసలమ్మ వంటగదిలోకి అంటే బట్ ఇట్ ఎంటర్డ్ ద ఓల్డ్ ఉమెన్స్ కిచెన్. ఓకే, వంటగది అంటే కిచెన్. అండ్ ఏం చేసింది? దొంగిలించింది అంటే స్టీల్ అంటే దొంగిలించడం, స్టోల్ దొంగిలించేసింది పాస్ట్ కాబట్టి స్టీల్ స్టోల్. ఏం దొంగిలించింది? మాంసం అంటే మీట్. తర్వాత అందుకనే అంటున్నాం అంటే దట్స్ వై, అందుకనే ఆ ముసలమ్మ చాలా కోపంగా అయ్యింది. ఓకే, ఆ ముసలమ్మ అయ్యింది అంటే ద ఓల్డ్ ఉమెన్ బికమ్ అంటే అవ్వటం, అయ్యింది కాబట్టి బికేమ్, చాలా కోపంగా అంటున్నాం అంటే వెరీ యాంగ్రీ. ఓకే, అండ్ ఇంకేం చేసింది? కొట్టింది అంటే బీట్ అంటే కొట్టడం. ఓకే, బీట్ దాన్ని అంటే ఇట్, కర్రతో అంటున్నాం అంటే విత్ స్టిక్ ఇది అనమాట. ఓకే, ఒకసారి మనం స్టోరీ అంతటిని చూస్తే చూడండి ఇక్కడ ఏ టైడ్ అండ్ హంగ్రీ చికెన్ అంటే ఒక అలసిపోయిన ఆకలితో ఉన్న కోడి సాట్ అవుట్ సైడ్ ఎన్ ఓల్డ్ ఉమెన్స్ హట్ అంటే ఒక ముసలమ్మ గుడిసె బయట కూర్చుంది. సీయింగ్ ఇట్, దాన్ని చూసి ద ఓల్డ్ ఉమెన్ గేవ్ ద చికెన్, ఆ ముసలావిడ కోడికి ఇచ్చింది. ఏమిచ్చింది? సమ్ గ్రెయిన్స్ అంటే కొన్ని గింజలు, టు ఈట్ తినటానికి. ఆఫ్టర్ దట్, దాని తర్వాత ద చికెన్ స్టార్టెడ్ స్టేయింగ్ నియర్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్ అంటే ఆ కోడి ఆ ముసలమ్మ గుడిసె దగ్గరే ఉండటం మొదలుపెట్టింది. సూన్ అంటే త్వరలోనే అంటే తొందరలోనే. ఇట్ బికేమ్ స్ట్రాంగ్ అండ్ ఫ్యాట్, అది బలంగా మరియు లావుగా అయ్యింది. ఓకే, వన్ డే ఒకరోజు ద చికెన్స్ ఫ్రెండ్ అంటే ఆ కోడి యొక్క స్నేహితుడు ఏ డాగ్ కేమ్ టు మీట్ ఇట్, ఒక కుక్క దాన్ని కలవడానికి వచ్చింది. ఇట్ ఆస్క్డ్, అది అడిగింది. ఏమడిగిందంటే కెన్ ఐ స్టే హియర్, నేను ఇక్కడ ఉండొచ్చా అని అడిగింది. ద చికెన్ సెడ్, ఆ కోడి చెప్పింది యూ కెన్ స్టే హియర్, నువ్వు ఇక్కడ ఉండొచ్చు. బట్, కానీ యూ షుడ్ నెవర్ ఎంటర్ ద ఓల్డ్ ఉమెన్స్ హట్, నువ్వెప్పుడు కూడా ఆ ముసలమ్మ గుడిసెలోకి వెళ్ళకూడదు అని చెప్పింది. ద డాగ్ అగ్రీడ్, ఆ కుక్క ఒప్పుకుంది. బట్, కానీ ఇట్ ఎంటర్ ద ఓల్డ్ ఉమెన్స్ కిచెన్, అది ఆ ముసలమ్మ యొక్క వంటగదిలోకి ప్రవేశించింది. అండ్ మరియు స్టోల్ మీట్,
మాంసాన్ని దొంగలించింది. దట్స్ వై, అందుకనే ద ఓల్డ్ ఉమెన్ బికేమ్ వెరీ యాంగ్రీ, ఆ ముసలావిడ చాలా కోపంగా అయింది. అండ్ మరియు బీట్ ఇట్ విత్ స్టిక్, ఒక కర్రతోటి దాన్ని కొట్టింది. ఇది అన్నమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.